హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెక్టర్ స్వాగతం. ఇక గత 6 రోజులుగా బుల్ రన్ ఏదైతే కొనసాగిందో ఈ రోజు హాల్ట్ అయింది అని చెప్పుకోవచ్చు మనం. సో మార్కెట్ యాజ్ యూజువల్ ఎవ్రీడే గ్యాప్ అప్స్ చూస్తున్నాం అండ్ కంటిన్యూస్ గ్రీన్ బార్స్ లాస్ట్ 6 days రావడం చూసాం. దానికి భిన్నంగా ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అబౌట్ 80-90 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ దగ్గర. బట్ ఒక హైయర్ హై ఫార్మేషన్ తర్వాత ఒక బిగ్ సెల్ ఆఫ్ రావడం చూసాం. సో డెఫినెట్లీ బేర్స్ ఈ రోజు అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవాలి మనం. సో మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్న లెవెల్ ఏదైతే ఉందో 23,807 5th ఫిబ్రవరి రోజు ఏదైతే హై ఫామ్ అయిందో అది ఒక కీ రెసిస్టెన్స్ అని గత కొన్ని వీడియోస్ లో మనం చెప్తూ వచ్చాం. అదే స్వింగ్ హై కాబట్టి దానిపైన అట్లీస్ట్ 3 days క్లోజ్ అవుతేనే నెక్స్ట్ ర్యాలీ కొనసాగే ఛాన్స్ ఉందని. సో ఈ రోజు జరిగింది ఏంటి అంటే కనుక 23,869 దాకా హై వెళ్ళటం చూసాం నిఫ్టీ అండ్ 23,750 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ 130-140 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. దాని తర్వాత అనూహ్యంగా బేర్స్ వాళ్ళ పట్టును బిగించడం జరిగింది అండ్ జనరలీ ఈరోజు మనకి బార్ ఫామ్ అయింది ఏదైతే ఉందో దాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అని అంటాం. సో ఒక ర్యాలీ అనేది అయితే హాల్ట్ అయినట్టే మనకు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో మళ్ళా బుల్ స్ట్రెంగ్ అవ్వాలి అంటే కనుక 23,869 ఏదైతే ఈరోజు హై ఉందో దానిపైన అట్లీస్ట్ 3 days క్లోజ్ అవ్వాలి. అప్పుడే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కొనసాగే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఈ 1,800 పాయింట్స్ ఆర్ మేబీ అబౌట్ 2,000 పాయింట్స్ 1,800 పాయింట్స్ ర్యాలీ ఏదైతే వచ్చిందో దాంతో ఒక 20 or 30% రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఒక 30% రిట్రేస్ అనుకుంటే కనుక మేబీ ఒక 500-600 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ దానికన్నా ముందు రివర్సల్ బార్ వచ్చింది కాబట్టి ర్యాలీ హాల్ట్ అయిందా లేదా అనేది మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో తెలుస్తుంది. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 23,401 ఈరోజు క్లోజింగ్ చూస్తే కనుక 23,668 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. సో ప్రాబ్లీ ఐ థింక్ ఒక 200-250 పాయింట్స్ కింద ఒక సపోర్ట్ అయితే ఇమీడియట్లీ కనపడుతుంది. అండ్ సెకండ్ సపోర్ట్ మనం చూస్తే కనుక 23,132 ఏదైతే 3-day లో ఉందో. సో ఆల్ ఇన్ ఆల్ మనం 23,400 అండ్ 23,100 డిమాండ్ జోన్ అని అంటాం. ఆ జోన్ లోకి వస్తే కనుక డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయిందో బై ఆన్ డిప్స్ అయిపోయింది కాబట్టి 23,400 ఆ లెవెల్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై. బట్ అగైన్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంతే స్పీడ్ గా కూడా కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం 7 days ర్యాలీ ఏదైతే ఉందో నెక్స్ట్ 15 days లోనే ఫిజిల్ అవుట్ అయిపోతాం. సో 23,100 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక మేబీ 23,100 నుంచి ప్రాబ్లీ 24 or 24,200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 24,226 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనకి ఈరోజు యూబిఎస్ నోట్ రావటం జరిగింది సిమెంట్ ప్యాక్ మీద. సో ఐ థింక్ అక్కడ దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్. నిఫ్టీలో మనం వెళ్ళి చూస్తే కనుక ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ కోర్ సెక్టర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెంత్. సో అల్ట్రాటెక్ బిగ్గెస్ట్ గెయినర్ 3% పెరగటం చూసాం. ప్రధానంగా యూబిఎస్ నోట్ వల్ల సిమెంట్ సెక్టర్ అన్నిటికీ పాజిటివ్ గ్రేడ్ అనేది ఇవ్వడం చూసాం. అండ్ లాస్ట్ 4-5 days గా అండర్ పర్ఫార్మ్ అవుతున్న ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఈ రోజు ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం. సో ఇన్ఫాక్ట్ ఐటీ ఇండెక్స్ లేకపోతే కనుక నిఫ్టీ ఇంకో 100-150 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. బట్ ఐటీ ఇండెక్స్ అనూహ్యంగా ఒక 2% దాకా అప్ మోర్ అవటం చూసాం. సో ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. ఇక బ్యాంకింగ్ లో సెలెక్టెడ్ స్టాక్స్ ఇన్ఫాక్ట్ హెవీ వెయిట్స్ ఈ రోజు పెరిగాయని చెప్పొచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే 30% వెయిటేజ్ ఉందో బ్యాంక్ నిఫ్టీలో, అదే విధంగా అదర్ నేమ్స్ లైక్ యాక్సిస్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఇందాక అనుకున్న కోర్ సెక్టర్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ భారతి కూడా కొద్దిగా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ బ్యాంకింగ్ కొద్దిగా ట్రాక్ చేసాయని చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ దోస్ 3 బ్యాంక్స్ ఏవైతే మనం కోటక్ హెచ్డిఎఫ్సి అనుకున్నాం, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకొక 4.5% కరెక్ట్ అయ్యి ఈరోజు బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. దీనికి ప్రధాన కారణం వాళ్ళకి జిఎస్టీ నోటీస్ ఏదో వచ్చింది అనే వార్త రావడంతో. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే 606 ఉందో అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు. సో ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుందా కాంట్రా ట్రేడర్స్ కి అనేది మనం వాచ్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ స్టేజ్ లో కొనాలి అంటే కనుక 606 అంటే మేబీ 598 అనుకోవచ్చు. సో ఒక 30-35 రూపీస్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఇంకొద్దిగా డిప్ వస్తే కనుక 15-20 రూపీస్ రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే రివార్డ్ మనం చూస్తే కనుక అట్లీస్ట్ 725-750 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా కూడా మనకి 1:5 రిస్క్ రివార్డ్ ఉంటే కనుక ఆ ట్రేడ్ ఈవెన్ కౌంటర్ బెట్ అయినా కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక యాజ్ ఎ గ్రూప్ ఐ థింక్ అదానీస్ కానీ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ కానీ లేదంటే రిలయన్స్ కానీ
ఫార్మా ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ ఆటోస్ కూడా బజాజ్ ఆటో, M&M లాంటివి అన్ని కూడా స్వల్పంగా నష్టపోయాయి. బిగ్ ఫాల్ అయితే ఎక్కడా లేదు. ఇన్ఫాక్ట్ మెటల్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం, అవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ మనం నిన్న అనుకున్నాం గ్యాప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 51,789 అండ్ 52,010 19th డిసెంబర్ రోజు అయితే గ్యాప్ ఫామ్ అయిందో ఎగ్జాక్ట్లీ ఆ గ్యాప్ ఫిల్ చేయడం చూసాం ఈ రోజు. సో జనరల్ ఏమవుతుంటే గ్యాప్ ఫిల్లింగ్ అప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగింది ఈ రోజు. 51,874 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 52,063 దాకా వెళ్ళటం చూసాం. సో అక్కడ నుంచి ఒక అనూహ్యంగా సెల్లింగ్ రావటం చూసాం. మేబీ 51,450 దాకా కూడా లో రావటం చూసాం. అంటే టాప్ నుంచి 550 పాయింట్స్ పడింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ అబౌట్ 180 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 51,600 ఆ రేంజ్ లో మనకి క్లోజ్ అవటం చూసాం. ఏదైనప్పటికీ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫామ్ అవటం చూసాం. సో ఇప్పుడు మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 50,670 అండ్ 50,795 ఏదైతే నిన్నటి గ్యాప్ ఉందో అదే సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అట్లీస్ట్ 800 పాయింట్స్ పడితే కానీ సపోర్ట్ లేదు కాబట్టి ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్టే అవే అనే ఉండాలి ఈ స్టేజ్ లో. అఫ్ కోర్స్ ఒకవేళ ఈ రోజు హై దాటింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 53,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 52,063 పైన అట్లీస్ట్ 2 or 3 days క్లోజ్ అవ్వాలి. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక 52,200 అండ్ 50,600 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 1,600 పాయింట్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఇందాక చెప్పిన నేమ్సే బ్యాంక్ నిఫ్టీలో కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో ప్రాబ్లీ యాక్సిస్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ అండ్ HDFC బ్యాంక్ ఈ మూడు కూడా బిట్వీన్ 1-1.5% పెరగటం చూసాం. అండ్ బిగ్గెస్ట్ లూజర్ ఆఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే ఇండస్ఇండ్ బ్యాంక్ 4.83% వీక్ అవుట్ అని చూసాం. ఇంకా PSU నేమ్స్ ఏదైతే నిఫ్టీలో సెల్ ఆఫ్ కి గురైందో ఇక్కడ కూడా అవే నేమ్స్ మనకు కనపడుతున్నాయి. సో క్యాన్ బ్యాంక్, PNB, SBI లాంటి స్టాక్స్ వీక్ గా ఉన్నాయి. ఇక ప్రైవేట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మేబీ సమ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. IDFC, ఫెడరల్ అండ్ కోటక్ చాలా చాలా లిమిటెడ్ ఫాల్ అనేది మనం చూసాం. ఇన్ఫాక్ట్ కోటక్ ఈరోజు 2,200 కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఐ థింక్ ఇన్ఫాక్ట్ అక్కడ నుంచే కరెక్ట్ అవుట్ అని చూసాం స్టాక్ మనం. అండ్ 2252 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఇట్ జస్ట్ అబౌట్ ఇవాళ హై నుంచి చూస్తే 50 పాయింట్సే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక F&O నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ ఇక్కడ కూడా ఐ థింక్ సిమెంట్ నేమ్స్ ఏదైతే ఉన్నాయో ఐ థింక్ అవి కూడా పెరగటం చూసాం, లైక్ శ్రీ సిమెంట్ లాంటి స్టాక్స్ అండ్ ఆల్. అండ్ మిడ్ క్యాప్ IT ఐ థింక్ చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. పర్సిస్టెంట్ కానీ ఎంఫోసిస్, కోఫోర్జ్, LTTS ఇవన్నీ కూడా. కొన్ని వైర్ అండ్ కేబుల్ కంపెనీస్ లైక్ పాలీక్యాబ్ లో కొద్దిగా ఐ థింక్ ప్రాబ్లీ ఒక రిలీఫ్ ర్యాలీ అనేది రావటం చూసాం, ఆర్ పుల్ బ్యాక్ ర్యాలీ అనుకోవచ్చు. అండ్ కొన్ని రిటైల్ నేమ్స్ లైక్ అవెన్యూ సూపర్ మార్కెట్, డిమార్ట్ లాంటి స్టాక్స్, జూబ్లెంట్ ఫుడ్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది మనకు రావటం చూసాం. హెల్త్ కేర్ లో మేబీ FMCG నేమ్స్ ఏవైతే ఉన్నాయో గోద్రేజ్, CP అండ్ మ్యాక్స్ హెల్త్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక్కడ వీక్ అయిన నేమ్స్ ప్రాబ్లీ హైబీటా నేమ్స్ లో చాలా చాలా సెల్లింగ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ డిక్సన్ బిగ్గెస్ట్ లూజర్ గా మనకి ఈ రోజు నిలవటం చూసాం. ఇన్ఫాక్ట్ 200 మూవింగ్ యావరేజ్ కింద కూడా వచ్చేటం చూసాం, 7% క్రాక్ అయ్యి. సో అలా ఫుడ్ డెలివరీ కంపెనీస్ ప్రాబ్లీ ఐ థింక్ వాటిల్లో కూడా ఒక సెల్ ఆఫ్ అనేది గురవటం చూసాం. జొమాటో 5% కరెక్ట్ ఒక 210 దగ్గర రావటం చూసాం. ఇక గత కొన్ని రోజులుగా ర్యాలీ అవుతున్న ఎక్స్చేంజ్ అండ్ బ్రోకింగ్ రిలేటెడ్ స్టాక్స్ లో డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది మనకు కనపడింది. Angel One కానీ, M6 కానీ, BSC ఇలాంటివన్నీ కూడా వీక్ ట్రేడ్ అవటం చూసాం. కొన్ని హైబిటా నేమ్స్ అండ్ న్యూలీ ఎంట్రెంట్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో వాటిల్లో కూడా కొద్ది సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ క్యాంప్స్, పాలసీ బజార్ లాంటివి, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, HFCL ఇవన్నీ కూడా కొద్ది వీక్నెస్ అనేది మనకి ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక హైబిటా నేమ్స్ లో ప్రాబ్లీ ఐడియా లాంటివి, అదేవిధంగా PSU నేమ్స్ మెటల్స్ లో నాల్కో, BHEL ఇలాంటివన్నీ కూడా. అండ్ క్యాపిటల్ గుడ్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం, కమిన్స్ లాంటివి. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో దీపక్ నైట్రేట్. సో బ్రాడర్ మార్కెట్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైందంటాకి ఐ థింక్ F&O నేమ్స్ లో చాలా చాలా స్టాక్స్ మనకి వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో ఈరోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం, HEG, గ్రాఫైట్ లాంటి స్టాక్స్. ఇక బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ దో దే ఆర్ వీక్ స్టాక్స్, ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ షాలీ, ఇన్ఫాక్ట్ షాలీ ఒక ఆల్ టైమ్ హై నియర్ బై రావటం చూస్తున్నాం. ఈ స్టాక్ ఎగ్జామ్ చేస్తే కనుక
అదర్ నేమ్స్ లైక్ బ్లూ డాట్ కానీ, క్యాప్స్టన్స్ కానీ, లోకేష్ మెషిన్స్ కానీ, పీటీసీఎల్, జేబీ కెమికల్, పవర్ మ్యాక్, ఫైన్ డ్రగ్స్, మెట్ ప్లస్, పీపీఎల్ ఫార్మా. సో వీటన్నిటిలో కూడా ఒక రిలీఫ్ ర్యాలీ అనొచ్చు మనం. సో వాటిల్లో అవి రావడం చేసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే పెరిగాయో వాటిల్లోనే ఎక్కువ కరెక్షన్ రావడం చేసాం. కొన్ని వీక్ నేమ్స్ లో కొద్ది కరెక్షన్ అనేది ఎక్కువ రావడం చేసాం. సో శారదా ఎనర్జీ ఒక బిగ్ ఫాల్ రావడం చూసాం. 540 స్టాక్ మనకి లాస్ట్ 10 days మూవ్ చూస్తే కనుక 440 నుంచి 560కి వెళ్ళి అగైన్ ఈరోజు 470 దాకా రావడం చూసాం. అండ్ పోకర్నా 7% క్రాక్ అయింది. గర్వారా ఐటెక్ అబౌట్ 6% పడతాం చూసాం. అండ్ ఎనర్జీ నిన్ననే అనుకున్నాం, ఐ థింక్ మంచి బయింగ్ వచ్చిందని. సో ఈరోజు గివ్అప్ చేసేసింది మొత్తం కూడా. స్వాన్ ఎనర్జీ, దోషి స్ట్రక్చర్, రామ్కి ఇలాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కానీ, ఇక నిన్న అప్మో వచ్చిన నేమ్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ రైల్వే స్టాక్స్ ఆర్ డిఫెన్స్ నేమ్స్ వీటన్నిటిలో కూడా కొద్ది కరెక్షన్ అనేది రావటం విషయం. సో ర్యాలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చాలా చాలా జోరుగా సాగింది గత 5-6 రోజులుగా. అండ్ సడన్ గా మనకి ఈ రోజు ఐ థింక్ కొంచెం సెల్ ఆఫ్ వచ్చేసరికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో స్టాక్ ఇండివిజువల్ గా వెళ్ళాలని మనం ఆల్వేస్ చెప్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో మనం చూస్తే కనుక నిఫ్టీ 22,000 ఉన్నప్పుడు జొమాటో 210 ఉండింది. ఈ రోజు నిఫ్టీ 1700 పాయింట్స్ పెరిగిన కూడా జొమాటో అక్కడే ఉంది. అదేవిధంగా లాట్ ఆఫ్ నేమ్స్ కొన్ని న్యూ లోస్ హిట్ అవడం చూస్తున్నాం మనం. ఆర్చిడ్ ఫార్మా సో 2000 నుంచి 700 వచ్చేయటం చూసాం. అదేవిధంగా ఒక బిగ్ నేమ్ అంటే చాలా మంది రెస్పెక్ట్ చేసే కంపెనీ ప్రాబ్లీ హనీవేల్ ఆటోమేషన్, అది కూడా 59,000 నుంచి 29,000 ఒక న్యూయర్ లో హిట్ అవుట్ అని చూసాం. సో మార్కెట్ ఈస్ గుడ్, బట్ మన స్టాక్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఈరోజు ట్రేడింగ్ లో అర్థమవుతుంది. సో ఎప్పటికప్పుడు మన స్టాక్స్ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఇండివిజువల్ గానే మనం చూసుకోవాలి. నిఫ్టీ పెరిగింది కదా అని మన స్టాక్ పెరుగుతుంది అని అనుకోవటానికి లేదు ఇక్కడ నుంచి. అండ్ మన స్టాక్ ఇండివిజువల్ గానే మనం లెవెల్ చూసుకుని బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.